హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్గా భారత్ ఆస్ట్రేలియా మధ్య జరిగినటువంటి రెండో టీ20 మ్యాచ్లో భారత్ ఘోరమైన పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. ఎంతోమంది స్టార్ ఆటగాళ్లు ఉన్నప్పటికీ కేవలం 125 పరుగులకే ఆలౌట్ అవ్వడం నిజంగా ప్రతి భారత క్రికెట్ అభిమానికి రుచించకపోవచ్చు. అసలు అభిషేక్ శర్మే గనక ఈ మ్యాచ్లో ఆడకపోయింటే భారత్ ఇంకా ఘోరమైన పరాజయాన్ని మూటగట్టుకునేది. భారత ఆటగాళ్లలో ఒక్క అభిషేక్ శర్మ మినహాయించి మిగతా ప్రధాన బ్యాట్స్మెన్లంతా కూడా సింగిల్ డిజిట్స్కే పరిమితమయ్యారు. ఇక ఇలాంటి సిచ్యువేషన్లో అభిషేక్ శర్మకు భారత పేస్ బౌలర్ అయినటువంటి హర్షిత్ రాణా కొద్దిగా సహకారం అందించాడు. 30 బాల్స్లో 34 పరుగులు చేసి కొద్దిగా అంతో ఇంతో అభిషేక్ శర్మకు సహకారం అందించాడు. ఇక అతడి యొక్క సహకారం మరియు భాగస్వామ్యం వల్ల అభిషేక్ శర్మ 37 బంతుల్లో 68 పరుగులు చేసి వెనుదిరగాల్సి వచ్చింది. ఇక అభిషేక్ శర్మకే గనుక మరో ప్రధాన బ్యాట్స్మెన్స్లలో ఎవరో ఒక్కరైనా అతడికి కనీస సహకారం అందించిన భారత్ యొక్క స్కోరు ఇంకా పెరిగేది. మెల్బోర్న్లో జరిగినటువంటి ఈ రెండో టీ20 మ్యాచ్లో టాస్ ఓడి భారత్ మొదటగా బ్యాటింగ్కు దిగింది. అయితే భారత్ ఇన్నింగ్స్ మొదట్లో ప్రారంభించినప్పుడే 5 పరుగుల వద్దే భారత్ యొక్క స్టార్ ఓపెనర్ శుభ్మన్ గిల్ను జోస్ హేజిల్వుడ్ అవుట్ చేసి భారత్కు మొదటి షాక్ ఇచ్చాడు. ఆ తర్వాత ఎప్పటి నుండో సరైన అవకాశాలు లేవని ఎన్నో విమర్శలు ఎదుర్కొంటూ ఉన్నటువంటి సంజు శాంసన్ ఇప్పుడు ఈ మ్యాచ్లోనైనా తన సత్తా చూపిస్తాడని అందరూ అనుకున్నారు. కానీ అతడు వచ్చి రాగానే కేవలం 2 పరుగుల వద్దే వెనుదిరగాల్సి వచ్చింది. అతన్ని నాథన్ ఎల్లీస్ అవుట్ చేశాడు. ఇక ఇదే సమయంలో భారత్ కష్టాల్లో ఉన్నటువంటి ఈ మూమెంట్లో కెప్టెన్ అయిన సూర్యకుమార్ యాదవ్ అయినా తన యొక్క విధ్వంసక బ్యాటింగ్ ఆడి భారత్కు మెరుగైన స్కోర్ అందిస్తాడనుకుంటే అతడు కేవలం 1 పరుగుకే వెనుదిరిగాడు. ఇతన్ని కూడా జోస్ హేజిల్వుడ్డే పెవిలియన్ చేర్చాడు. ఇక ఆ తర్వాత గతంలో ఆసియా కప్ను గెలిపించి ఎంతో గొప్ప పేరు సంపాదించినటువంటి తిలక్ వర్మ అయినా తన యొక్క అద్భుత ఆటతో భారత్ను గెలుపు వైపు నడిపిస్తాడనుకుంటే అతడు ఏకంగా డక్అవుట్ అయ్యాడు. ఇక అతన్ని కూడా జోస్ హేజిల్వుడ్డే అవుట్ చేశాడు. ఇక ఆ తర్వాత ఆల్రౌండర్ అయిన అక్షర్ పటేల్ అయినా ఆడుతాడు అనుకుంటే అతడు కూడా కేవలం 7 రన్స్కే వెనుదిరగాల్సి వచ్చింది. అతన్ని మార్కస్ స్టాయినిస్ అవుట్ చేశాడు. ఇక ఆ తర్వాత మరో ఆల్రౌండర్ శివం దూబే కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. ఇక ఈ సమయంలో హర్షిత్ రాణా ఎంతో గొప్పగా ఆడి అతడు ఒక బౌలర్ అయినా కానీ ఒక బ్యాట్స్మెన్ లాగా అభిషేక్ శర్మకు చక్కటి సహకారం అందించాడు. అతడు ఎక్కువ బాల్స్ ఆడిన ఇన్నింగ్స్ నిలబెట్టడానికి అతడు ఎంతో కొంత కృషి చేశాడు. అతడు 30 బాల్స్లో 34 పరుగులు చేసి బార్ జెట్ బౌలింగ్లో వెనుదిరిగాడు. ఇక ఇదే సమయంలో అభిషేక్ శర్మ ఒంటరి పోరాటంతో కేవలం ఒక్కడిగానే ఉండి 27 పరుగులకు 68 పరుగులు చేసి భారత్ను అంతో ఇంతో కొద్దిగా పోటీలో నిలిపాడు. ఇక అభిషేక్ శర్మకే గనుక మరో ఏ ప్రధాన బ్యాట్స్మెన్ అయినా సరైన సహకారం భాగస్వామ్యాన్ని అందించి ఉంటే ఇంకా భారత్ స్కోర్ అనేవి పెరిగేవి. ఒక విధంగా గెలుపు అవకాశాలు కూడా పెరిగి ఉండేవి. ప్రధానంగా భారత్ను ఈ 125 పరుగులకే ఆల్అవుట్ చేసిన ఘనత ఆస్ట్రేలియా పేస్ బౌలర్ల అయిన జోస్ హేజిల్వుడ్కు మరియు బార్ట్లెట్కే దక్కుతుంది. జోస్ హేజిల్వుడ్ ఏకంగా 3 స్టార్ క్రికెటర్లను పెవిలియన్ చేర్చాడు. ఇక ఆ తర్వాత బార్ట్లెట్ కూడా చివర్లో ఉన్నటువంటి మిడిల్ ఆర్డర్ను పెవిలియన్ చేర్చి భారత్ యొక్క అవకాశాలపై నీళ్లు చల్లాడు. అంతేకాకుండా మిగతా బౌలర్లు అయినటువంటి నాథన్ ఎల్లీస్ మరియు మార్కస్ స్టాయినిస్లు కూడా తలా ఒక వికెట్ తీసి అంతో ఇంతో వాళ్ళ యొక్క విజయంలో పాత్ర వహించారు. ఇక 125 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగినటువంటి ఆస్ట్రేలియాకు ఆ జట్టు ఓపెనర్లే వాళ్ళ యొక్క విజయాన్ని కన్ఫర్మ్ చేశారు. ట్రావిస్ హెడ్ గతంలో భారత్తో జరిగిన వన్డే సిరీస్లో సరిగ్గా రాణించలేదని విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ
ఈ మ్యాచ్లో మాత్రం 28 పరుగులను కేవలం 15 బంతుల్లోనే చేసి భారత్ను మొదట్లోనే ఒత్తిడిలో నెట్టాడు. ఇక ఆ తర్వాత మరో ఓపెనర్ కెప్టెన్ అయిన మిచెల్ మార్ష్ 46 పరుగులు చేసి మొదట్లోనే ఆసీస్ విజయాన్ని కన్ఫర్మ్ చేశాడు. ఆ తర్వాత లక్ష్యం అనేది తక్కువగానే ఉండడం వల్ల ఆసీస్ కొద్దిగా వికెట్లు కోల్పోయినా ఎలాగోలా విజయాన్ని నమోదు చేశారు. ప్రధానంగా ఈ స్కోర్ అనేది తక్కువగా ఉండడం వల్ల వాళ్ళ యొక్క విజయం అనేది చాలా తొందరలోనే వచ్చేసింది. అంతేకాకుండా వాళ్ళ యొక్క మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్లు టీమ్ డేవిడ్ మరియు మిచెల్ ఓవెన్లు కాస్త తడపడ్డ, మిగతా బ్యాట్స్మెన్లు అంతో ఇంతో రాణించి తక్కువ స్కోర్ను తక్కువ బాల్స్లోనే చేజింగ్ చేశారు. ఈ విధంగా భారత్ నుండి మ్యాచ్ను లాగేశారు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 2 వికెట్లు తీసి భారత్ను అంతో ఇంతో కొద్దిగా పోటీలో నిలిపాడు. కానీ అతడి పోరాటం సరిపోలేదు. అందున ఇది చాలా తక్కువ స్కోర్ కాబట్టి గెలిచే అవకాశాలు దారులు ఎప్పుడో మూసుకుపోయాయి. ఇక ప్రధానంగా ఇక్కడ భారత బ్యాట్స్మెన్లు తప్పు చాలానే ఉంది. ప్రారంభంలో వికెట్లు పడినా కూడా అనవసర షాట్లకు ప్రయత్నించి ఆచితూచి ఆడకుండా అనవసర షాట్ల వల్ల వాళ్ళు వికెట్లు చేజార్చుకున్నారు. ఇక నెక్స్ట్ మ్యాచ్లోనైనా వారి తప్పుల నుండి గుణపాఠాలు నేర్చుకుని భారత్ను విజయపథంలో నడుపుతారని ఆశిద్దాం.